కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేసి సుభిక్ష పాలన అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. చరిత్రను తిరగరాస్తూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సెషన్స్ నిర్వహించి ప్రజల సమస్యలకు పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో గత 15 ఏళ్లలో అనేక విధాలుగా దోపిడీ జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి సహకరించాలని అవగాహన రహితంగా కొందరు నాయకులు నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, నిరుద్యోగ యువతకు ఉపాధి, నూతన రోడ్డు, భవనాల నిర్మాణాలపై దృష్టి సారించి నిష్పక్షపాతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తూ ప్రజలకు సుభిక్ష పాలన అందించడానికి ప్రణాళిక చేపట్టిందని పేర్కొన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. ఇవాళ 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 కరెంటు యూనిట్ ఉచితం కావచ్చు, అదే మాదిరిగా ప్రతి ఇంద్రమ్మ ఇళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు ఇవాళ 5 గ్యారెంటీల రూపంలో పూర్తి చేశాం. 2 లక్షల రుణమాఫీని అవహేళన చేస్తూ అన్ని రకాలుగా రకరకాలుగా నిందలు చూపిన ₹1,00,000 మొదటిసారి అసెంబ్లీ సాక్షిగా అందరు శాసన సభ్యుల సాక్షిగా అసెంబ్లీ వేదిక ₹1,50,000 రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 2 లక్షలు కూడా పూర్తి చేస్తాం. 31,000 కోట్లు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేని గొప్ప రైతు సంక్షేమం పట్ల, రైతు రుణాన్ని మాఫ్ చేయాలి, రైతు కంట నీరు రావద్దు, ప్రతి రైతు కుటుంబం మంచిగా ఉండాలని ఒక సంకల్పంతో ఒక ధైర్యమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నాం. అది చేసి తీరుతున్నాం అనే విషయాన్ని గర్వంగా చెప్తాము. కేవలం అదొకటే కాకుండా ఇలా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినాం. జాబ్ క్యాలెండర్ చాతగానటువంటి గత పాలకులు ఇది ఉత్తిత్తుదే అని రకరకాల మాటలు మాట్లాడి బయటకు వెళ్ళి ఇవాళ ప్రభుత్వం ద్వారా జరిగే పనులు చేయించాలని ఒక ఆలోచన కూడా లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోయినా కూడా ఇవాళ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశాం. ఇవాళ నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే ఒక సందేశాన్ని ఒక సంకల్పంతో చేసే కార్యాచరణను మొదలు పెట్టామని చెప్తాము. ఇదివరకే దాదాపు 35,000 మందికి ఉద్యోగాల కల్పన చేశాం. భవిష్యత్తులో కూడా చేస్తామని చెప్పి ఇవాళ మీ ద్వారా ఈ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాను ప్రతి ఒక్క చదువుకున్న నిరుద్యోగ యువకులకు శుభాకాంక్షలు. 100 రోజులు ప్రభుత్వం ఏర్పాటైనానికి 100 రోజులు పోయింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చి 100 రోజులు పోయింది. పని స్టార్ట్ అయ్యి మొన్ననే స్టార్ట్ అయింది. మొన్న స్టార్ట్ అయిన ఈ 2 నెలల్లో అధికారుల మార్పులు, అధికారుల చేర్పులు, పనితనాలు, బడ్జెట్లు ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని ఒక కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు రాకుంటున్నదా, పెన్షన్లు రాకుంటున్నాయా, ప్రభుత్వ సంక్షేమాలు ఎక్కడైనా ఆగిపోయినాయా, ఇంకా పెరిగినాయే తప్ప ఇచ్చిన మాటలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందు తీసుకొని పోతాము. ఈరోజు మేము గర్వంగా చెప్తాను, ఇచ్చిన మాట ప్రకారంగా 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. రైతు రుణమాఫీ చేశాం, స్కిల్ యూనివర్సిటీ తెచ్చాం, 35,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ తెచ్చినాం. మళ్ళా రైతుకు పంట కట్టడానికి, రైతుకు కావాల్సిన నీళ్లు తేవడానికి, రైతు సంక్షేమానికి కొరికి కావాల్సినంత బడ్జెట్ ఇచ్చినాం. పవర్ విషయంలో ఇంకా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా దళితులకు వచ్చిన తీర్పు మాదిరిగా ఉండకుండా తక్షణమే అదే రోజు నుంచి అమలయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి అంశంలో కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నది తప్ప మాయ మాటలు చేసుకుంటూ వాళ్ళ ఒడ్డు దాటే పని చేయకుండా గత పాలకులు చేసినట్టు
ఈరోజు ఆచరణలో పెట్టి చేస్తారు. ఎన్నికలు లేవు, ఇమ్మీడియట్లీ వాగ్దానాలు చేసేవారు మాయాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను ఇలా తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. పాపం వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మీ ద్వారా, ఈఎస్ఐ హాస్పిటల్లో ఇక్కడ ఒక అధికారి ఉంటారు, పేరు కూడా ఇస్తారు, మీరు రాసుకోవచ్చు, మీరు కూడా అడగండి. ఈఎస్ఐ హాస్పిటల్ మనం భూమి కేటాయించాం, 2 రకాల భూమి. ఒకటేమో లంబడతాండ వెనక, అక్కడ ఈఎస్ఐ వాళ్ళు రిజెక్ట్ చేసినారు. రెండోదేమో మా రామగుండంలో గుడి ఉంటుంది, ఈ శ్మశాన వాటిక ముంగట పక్కకి, దాని వాళ్ళు కంపౌండ్ కూడా కట్టేసినారు. దాంట్లోనే ఈఎస్ఐ హాస్పిటల్ రావాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు జాప్యం వల్ల పోయిన ప్రభుత్వంలో రిలీజ్ చేస్తున్న సమయంలో రాలేదు. దాని పట్ల నేను తర్వాత ఆదిత్యనాథ్ లేబర్ కమిషనర్ ఉన్నది, తెలుసుకోవచ్చు ఆయన పేరు, వారిని అడిగాను. స్వయంగా నేను ఢిల్లీపై కలిసినప్పుడు త్వరలో పూర్తి చేస్తామని చెప్పి డబ్బులు రిలీజ్ అయ్యి టెండర్ అయిపోతే అది వస్తుంది, ఎక్కడ రావు. కేంద్ర ప్రభుత్వం అది రాకున్నా కూడా కాగజ్నగర్లో ఒక ఈఎస్ఐ హాస్పిటల్లో తీసేస్తారు, 100 పడగల హాస్పిటల్. దాన్ని నేను రామగుండానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాను. ఎక్కడికి? ఎన్టీపీసీలో టెంపరవరీ టౌన్షిప్లో ఒక బిల్డింగ్ ఇస్తాం రమ్మని చెప్పిన. ఇది అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తెలుసుకోవాలి. బాబా అని ఉంటాడు, అక్కడ డాక్టర్లు కూడా ఉంటారు. నేను పోయి దాన్ని రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ బీజేపీ శాసనసభ్యులు అన్నయ్యకి మాకేముండని అంటే వాళ్ళకి స్పేస్ లేదు, ఎంప్లాయీస్ కూడా లేదు. గతంలో కాగజ్నగర్కి దానికి పనికొచ్చింది, వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. నేను రామగుండానికి షిఫ్ట్ చేయమన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఒక అలాట్మెంట్ సిద్ధంగా ఉన్నది, అది వస్తుంది సార్, ఇవాళ కాకపోయినా కొన్ని రోజులకు వస్తుంది. ప్రభుత్వం మొన్ననే ఏర్పడ్డది కాబట్టి మళ్ళీ మరుగున పడ్డది అది. దానిపై మేము ప్రణాళిక కొనసాగిస్తూ ఉన్నాం. త్వరలోనే దానికి వస్తే వాళ్ళు టెండర్, ఆ టెండర్లు ఎట్లా అంటే వాళ్ళు డబ్బులు వీళ్ళకి ఏరాలి, వాళ్ళే టెండర్లు క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇది అగ్రిమెంట్ పాలసీ ఉన్నది, వాళ్ళు ఆ ప్రకారంగా ఇస్తారట. ఎక్కడైతే టోల్ గేట్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి పెట్టాలి. పెట్టేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేరు, ఆలోచన లేని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ నేను దాన్ని ఎమ్మడబడతా ఉన్నా. ఎన్టీపీసీ వాళ్ళు తీసుకుపోయి సాఫ్ చేయాలి, గది చేయాలి, మోర్లో పడితే చచ్చిపోతే తెలుస్తారన్న. ఒకరోజు నేనే శవాన్ని చూపించిన పోలీసులకు పిలిపించి. ఇవాళ అవగాహన లేకుండా ఒకరోజు పేపర్లు వస్తామని మాట్లాడుతూ ఉంటే చేత కాకనా తెలవలేకనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మేధావులందరూ ముంగట ఉన్నారు. ఇవాళ దాన్ని ఎమ్మడబడ్డాం, ఖచ్చితంగా చేపిస్తాం. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కే 8 కోట్ల రూపాయలు కట్టాల్సిన వ్యవస్థ, కార్పొరేషన్కి ఆ పైపులు అవన్నీ తీయడానికి, బ్రిడ్జ్లు కట్టడానికి 7 కోట్ల రూపాయలు కట్టాలి. మరొక 10 కోట్లు అటువైపు ఇటువైపు ఆ ఎన్టీపీసీ నుంచి గంగదాకా వేయడానికి అవుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఆ రోడ్ల మీద ఇల్లీగల్గా ఎంక్రోచ్ అయిపోగట్టిన బస్ స్టాండ్ ముంగట కాలనీ కావచ్చు, హోటళ్ళు కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి. వారికి ఇంకొక దారి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సింగరేణి మెయిన్ ల్యాండ్ ఇక్కడ తీసుకొని కార్పొరేషన్కి సరెండర్ చేయమని చెప్పిన అక్కడ చూసి మీరు ఖాళీ చేయించినాం. అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా షట్టర్లు కట్టేయాలి. వారికి పర్మనెంట్గా ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ అభద్రత భావం లేకుండా అక్కడ ఉన్న హోటల్స్ వాళ్ళకి, ఛాయ్ దుకాణం వాళ్ళకి అక్కడ షాపింగ్ కట్టేయాలని ఒక ఆలోచనతోటి చాలా దూరం ఆలోచించి అక్కడ ఉన్న భూమిని ఇలా మున్సిపల్ సరెండర్ చేసి తీసుకున్నాం. మా ఆలోచన పేదవాడిని కాపాడాలి, అక్కడ బతికే ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలని ఒక ఆలోచన తప్ప ఎవరిని మోసం చేసో ఏ ఒక్క పేదవాడికి పొట్టగొట్టాలనే ఆలోచన ఉండబోదు అని చెప్తా ఉన్నా. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మాంకాలి స్వామి, ముస్తఫా, కులిపాక సుజాత, పెద్దెల్లి తేజస్విని, నాయకులు రాజ్రెడ్డి, పెద్దెల్లి ప్రకాష్, కాజా నజీముద్దీన్, కందూరి శ్రీనివాస్ రెడ్డి, బెంద్రం రాజ్రెడ్డి, గడ్డం శ్రీనివాస్, ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి, పూషం తదితరులు పాల్గొన్నారు.